కలిసిపోయింది. దీనికి ఉపరితల ఆవర్తనానికి 7.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి టిల్ట్ ఉంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో టిల్ట్ ఉంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియాగా బలపడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 అవర్స్లో ఒరిస్సా, నార్త్ ఒరిస్సా, దీని ప్రభావంలో మనకి రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల పడే జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలు. అలాగే భారీ వర్షం పడే జిల్లాలు విజయనగరం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, యానం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు. ఈ జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపటికి వచ్చి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మాన్సూన్ కూడా ఋతుపవనాలు చురుగ్గా బలంగా ఉండడంతో ఉత్తర కోస్తాలో 45 నుండి 55 కిలోమీటర్లు, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో 40 నుండి 50, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల ఉత్తర కోస్తాలో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండడం వలన సముద్రం కూడా రఫ్గా ఉంటుంది. మత్స్యకారులను వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. అదేవిధంగా ఈ ఉత్తర కోస్తాలో గాలుల రీత్యా LC3 హాయిస్ట్ చేయడమైంది. LC3 సిగ్నల్ హాయిస్ట్ చేసిన పోర్ట్స్ కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో LC3 వార్నింగ్ హాయిస్ట్ చేశారు. అదే స్ట్రాంగ్ వర్షాలు పడే రీత్యా రైతుల్ని కూడా అప్రమత్తంగా ఉండమని సూచించడమైంది. బంగాళాఖాతంలో ఉన్న